హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. మళ్ళీ రష్యా ఆయిల్ వైపు ఇండియా అంటూ ఒక వార్త వచ్చింది. మిడిల్ ఈస్ట్‌లో మరి యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇరాన్, ఇజ్రాయిల్ మరియు అమెరికా యుద్ధం జరుగుతుంది. సో, ఇరాన్ ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి అన్ని దేశాలను తగలబెడుతోంది. అందుకనే మరి ఇప్పుడు మనము హర్మోజ్ స్ట్రైట్ ద్వారా చమురును దిగుమతి చేసుకునే అవకాశం అయితే లేదు. సో, అందుకోసమని మళ్ళీ గతంలో రష్యా నుంచి ఏ విధంగా అయితే మనం కొన్నామో, ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ దాన్ని బంద్ చేసిన మధ్యలో కొన్ని రోజులు ఈ ట్రంప్ ఏవైతే ఈ సుంకాలు అన్నాడో వాటి గురించి. మళ్ళీ ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ మనం రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేయాల్సింది. సో, ఈ విధంగా అదనంగా రోజుకు 2,00,000 బ్యారెల్స్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి మరి అమెరికా ఒత్తిళ్లతో రష్యా ఆయిల్ కొనుగోళ్లలో తగ్గుదల, క్రూడ్ ప్రొడక్షన్ పెంచనున్న ఒపెక్ ప్లస్ ఆయిల్ మార్కెట్‌ను స్టేబుల్‌గా ఉంచేందుకే అంటూ ఒక వార్త రావడం జరిగింది. మనకి ఇక్కడ సౌదీ అరేబియా, రష్యా వంటి దేశాలతో కూడి ఒపెక్ ప్లస్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చమురు ఉత్పత్తి పెంచాలని నిర్ణయించాయి. రోజుకు 2,06,000 బ్యారెల్స్ అదనంగా ఉత్పత్తి చేయనున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్ ఒపెక్ ప్లస్ అదనంగా రోజుకి 1,37,000 బ్యారెల్స్ ఉత్పత్తి పెంచగా, తాజాగా దీనిని 70% పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరగడంతో హార్మూజ్ జలసంధి ద్వారా సరఫరాలు అంతరాయం ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే అక్కడ మరి ఐఆర్‌జీసీ మరి ఊరుకోదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆయిల్ ట్యాంకర్‌ని వాళ్ళు పేల్చేస్తారు కాబట్టి అక్కడి నుంచి మనం తీసుకురావడం చాలా కష్టమైన పని. అందుకని గత వారం లండన్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు బ్యారెల్‌కు $73 చేరాయి. ఇప్పుడు $100 కూడా చేరినాయని చెప్పి కొన్ని వార్తలు కూడా రావడం జరుగుతుంది. ఈ ఏడాదిలోపు గరిష్ట స్థాయి సౌదీ, యూఏఈలు కలిపి రోజుకు 2.5 మిలియన్ బ్యారెల్స్ వరకు అదనపు సామర్థ్యం కలిగి ఉన్నాయి. అమెరికా, కజకిస్తాన్ వంటి దేశాలు ఉత్పత్తి అంతరాయాలు. మరి రష్యా, ఇరాన్‌పై ఆంక్షలున్నాయి కాబట్టి స్ట్రాటజిక్ నిల్వల కోసం చైనా అధిక కొనుగోళ్లు గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను గందరగోళంలోకి నెట్టాయి. సౌదీ అరేబియా గత సంవత్సరం కూడా ఉత్పత్తి పెంచి మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు ప్రయత్నించింది. ఈసారి కూడా అదే వ్యూహం కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ మనకు రష్యా నుంచి 1.15 మిలియన్స్ అంటే 1.15 మిలియన్ బీపీడీ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా నుంచి 1.15 మిలియన్ బీపీడీని ఇండియా దిగుమతి చేసుకోగా, ఇరాక్ నుంచి 0.942 మిలియన్ బీపీడీ, సౌదీ నుంచి 1.11 మిలియన్ బీపీడీ వచ్చాయి. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్‌పీజీ అవసరాల్లో 80-80% గల్ఫ్ నుంచి, అది కూడా హర్మూజ్ జలసంధి ద్వారా సరఫరా అవుతుంది. మరి క్రూడ్ స్ట్రాటజిక్ నిల్వలున్న ఎల్‌పీజీకి అలాంటి నిల్వలు లేవు. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. 2025-26 ఏప్రిల్, జనవరి మధ్య భారతదేశం 1.88 కోట్ల టన్నుల ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంది అంటూ వార్త రావడం జరిగింది. సో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు రష్యానే దిక్కు అనే విధంగా ఉంది. అందుకే మధ్యలో ట్రంప్ ఎన్ని వేషాలేసినా మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపొద్దు. కానీ మనోళ్ళు ఏం చేశారంటే మొన్న రీసెంట్‌గా రష్యా నుంచి దిగుమతులు తగ్గించారు. సో, ఇప్పుడు మళ్ళీ రష్యా పైన ఆధారపడాల్సి వస్తుంది. సో, ఒకటి మన భారతదేశం ఎప్పటికీ ఇటు మన రష్యాని స్ట్రాటజిక్‌గా గాని, ఏ రకంగానైనా రష్యానే మొదటి ఫ్రెండు. రష్యాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సో, ఆ తర్వాత ఇతర దేశాల జోలికి మనం వెళ్ళాలి. సో, ఈ విషయంలో మీరేమనుకుంటున్నారనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.